చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మొత్తం వేసాక ఇది మొత్తం ఇలాగా మొత్తం పొడి పొడిగా ఇట్లా వచ్చేసేయాల. చెమ్ముందేమో చూసుకోవాలి, ఇట్లా కిందుండే రైస్ అంతా పైకి అనుకొని పైన కిందకి వెళ్ళేలా చూసుకోవాలి. అంటే అడుగు మాడకుండా కిందుండే చెమ్మ అంతా ఇముడుకుంటుంది. ఇలా వేయాలి. మన ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఏమైనా ఉంటే ముందుగా మీకే చేరేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాగా ఆవిరికి అంతా చెమ్మ ఇమిడేసేయాల. ఇట్లాగా ఇందాక ప్లాస్టిక్ పెట్టుకున్నాం కదా, ఇట్లాగా స్టీల్ది పెట్టేసుకున్నామంటే ఆవిరికి అంతా బాగా చెమ్మ పీల్చేస్తుంది. దీంట్లోకి టేస్టీగా పెరుగు పులుసు అంటారు కదా, పెరుగు మజ్జిగ, పెరుగు పులుసు అది అంటారు కదా, అట్లాగా ఇప్పుడు చేసేసుకుందాం. పెద్దగా తినరు ఎవరు, మా ఇంట్లో పెద్దగా తినరు, అందుకనే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాము. ఫ్రెండ్స్, వెజిటేబుల్ రైస్, టేస్టీగా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మజ్జిగ పులుసు, మజ్జిగ పెరుగు ఏదో అంటారు కదా, అది నాకు పెద్దగా తెలియదు, అది ఇష్టం ఉండదు కూడా. ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నా. ఇట్లాగా మరి పలుచగా లేకుండా మరి చిక్కగా లేకుండా కొంచెం ఒక మీడియంలో చేసుకోవాలి. చేసుకున్న ఉంది పచ్చిమిర్చి, కొత్తిమీర అవి వేసుకోవాలి. ఇవ్వండి ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్స్ అవి ఇలా ప్రిపేర్ చేసి ముందుగానే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ అట్లా మనం వెజిటేబుల్స్ని కట్ చేస్తుంటాం కదా, అప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇలాగన్నీ వేసేసుకుని వేసుకోవాలి. స్పూన్ తీసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్లో ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.